నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. సో ప్రస్తుతం మనమైతే రెహమత్ నగర్ లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి అంటే ఇక్కడున్న జనాల అభిప్రాయం ఏ విధంగా ఉంది, జూబ్లీ హిల్స్ నుంచి ఒక ముగ్గురు అభ్యర్థులు అయితే పోటీకి దిగుతున్నారు కాబట్టి ఈ ముగ్గురిట్లలో ఎవరైతే బాగుంటది, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బాగుందా లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగుందా అనేది ఇక్కడున్న ప్రజలతో మనం డైరెక్ట్ గా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే మేడం. మీ పేరండి? రాధా. రాధా. రాధా గారు, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము గత 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూశారు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూస్తున్నారు. సో మీకు ఏ ప్రభుత్వ పాలన బాగుందండి? కాంగ్రెస్ ప్రభుత్వం పాలన బాగుంది. ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇన్ని రోజులు ఇల్లు లేదు. డబుల్ బెడ్రూమ్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు డబుల్ బెడ్రూమ్ సాక్ష్యం అయింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టుకున్నాం కానీ మాకు అంతేం లేదు మేడం, పట్టించుకోలేదు కూడా. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత బాగా అయింది, మా ఇల్లు మాకు వచ్చాయి. బాగుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేర్చిందని మీరు అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే సన్న బియ్యం వస్తున్నాయి, ఇంకోటి జీరోది కరెంట్ బిల్ ఒకటి వస్తుంది. చాలా వరకు మాక్సిమం అయితే అయినాయి, ఇంకా మిగతాయి చేస్తుండొచ్చు. ఎందుకంటే అంటే ఇప్పుడు సంవత్సరాలే కదా అవుతుంది, మళ్ళీ చేయొచ్చు. ఇంకా ముందు ముందు అంటున్నారు కదా చేస్తామని, మాకు నమ్మకం ఉంది చేస్తారని. అంటే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సో అంటే ఏ పార్టీ అయితే బాగుంది? మేము కాంగ్రెస్ అనుకుంటున్నాం మేడం, కాంగ్రెస్ అనుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ నుంచి అజరుద్దీన్ గారు, నవీన్ యాదవ్ గారు, సిఎన్ రెడ్డి గారు, సో ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము సిఎన్ రెడ్డి అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉంటారు, లేస్తే మేము వెళ్ళినా కూడా ఏదన్నా అన్న ఇది కావాలంటే మాకు తొందరగా రియాక్ట్ అవుతారు. మేము ఏదన్నా ప్రాబ్లం ఉందంటే కూడా పలానా ప్రాబ్లం అంటే మాకు వస్తారు, ప్రతిదానికి రెస్పాన్స్ అవుతారు తొందరగా. అందుకని మేము సిఎన్ రెడ్డి అన్నాని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.